హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి టొమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. 2 గ్లాసెస్ రైస్ని వాష్ చేసుకొని సరిపడా వాటర్ వేసి 5 minutes పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కుక్కర్ హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ అండ్ 1 స్పూన్ గీ వేసుకొని హీట్ చేసుకోండి. గీ మెల్ట్ అయ్యాక అందులో లవంగాలు 4, 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక అందులో కట్ చేసుకున్న 4 ఆనియన్స్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కరివేపాకు వేసుకొని చిట్పట్లాడనివ్వండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అవుతుండగానే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4 టొమాటోస్ కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాం కదా ఆనియన్స్, అందులో వేసుకోవాలి. ఆ పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆయిల్ పైకి తేలాక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో ముందుగా సోక్ చేసుకున్న రైస్ వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకున్నాక అందులో మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా, 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 3 గ్లాసెస్, అర్థమైందా? 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మళ్ళీ కలిపి కుక్కర్ లిడ్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, అలానే కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టీమ్ పోయాక కుక్కర్ లిడ్ తీసి చూస్తే టేస్టీగా టొమాటో పులావ్ రెడీ. Thank you for watching. Don't forget to subscribe. Bye. See you on the next video. Until then, take care. Bye.